యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఈ రోజు మేము నీ సన్నిధిలో మా ఆధ్యాత్మిక వృద్ధి మరియు శిష్యత్వం కోసం ప్రార్థిస్తున్నాము. మేము నీ కొరకే జీవించాలనుకుంటున్నాము, నీ మార్గాల్లో నడవాలనుకుంటున్నాము. మా నిత్య జీవితం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో స్థిరంగా ఉండేలా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభువా, మా మనస్సును బలపరచుము, మా హృదయాలను నీ ప్రేమతో నింపుము. మా విశ్వాసం లోతుగా ఎదిగేలా మేము ప్రతిరోజు నిన్ను అనుసరిస్తూ జీవించగలుగునట్లు మాకు శక్తిని ఇవ్వుము. మా జీవితాలను మారుస్తూ మేము ఇతరులకు నీ శిష్యులుగా మంచి సాక్ష్యం ఇస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మా ఆధ్యాత్మిక పయనంలో కష్టాలైనా లోపాలైనా ఎదురైనా వాటిని అధిగమించడానికి నీ ఆత్మ మాకు మార్గదర్శకుడిగా ఉండాలని కోరుతున్నాము. మేము దేవుని వాక్యాన్ని అమలు చేయడం ద్వారా నిజమైన శిష్యులుగా ఎదగాలనుకుంటున్నాము. నీ ప్రేమ, నీ క్షమ, నీ నిరంతర దయ మన జీవితాల్లో వ్యక్తమవ్వాలని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, మేము నీ శిష్యులుగా ఉండే మార్గంలో అనేక మందిని నీ దగ్గరకు తీసుకువచ్చే జీవితంగా మమ్మల్ని మార్చుము. మా జీవితాలు నీ రాజ్యాన్ని విస్తరించే సాధనంగా ఉపయోగపడాలని కోరుతున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.